మదనపల్లి చిన్నారి హత్యాచారం కేసులో మరో మలుపు. నిందితుడు కులవర్ధన్ తల్లిపై చిన్నారి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. చిన్నారి హత్యాచారం వెనుక కులవర్ధన్ తల్లి పాత్ర ఉంది అని ఆరోపిస్తున్నారు. కులవర్ధన్ గ్యాంగ్ ని కూడా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కులవర్ధన్ కి మద్దతుగా తమపై కొంతమంది దాడికొచ్చారని చెప్తున్నారు ఆ చిన్నారి తండ్రి. అతను చనిపోయినారు అంటున్నారు కదా, మేము చూడలేదు, టీవీ న్యూస్ మాకు తెలియదు, ఏ విషయం తెలియదు. వాళ్ళ అమ్మకుని రావాలి బయటికి, వాళ్ళమ్మ మూతి పెట్టి ఇట్లా చేసిందని చెప్తున్నాం కదా, ఇప్పటి నుంచి ఇదే జరుగుతున్నది. వాళ్ళమ్మ రావాలా, అతను ఏం జరిగింది మాకు క్లారిటీ కనుక్కోవాలి. మేము కులవర్ధనకు వాళ్ళమ్మ హెల్ప్ చేసి పాప ఉండాదని తెలుసుకుని తను వదిలిపెట్టిండొచ్చు కదా. ఇంటి ముందరనే కదా ఉండేది, ఒక మనవరాల మాదిరిగా ఉంది కదా బిడ్డ. ఆ బిడ్డను ఇంటి ముందర వదిలేసి వాడంటే సైకో వ్యక్తి తాగేసి పనుకున్నాడు, గాంజా గింజా వాడుకొని. అట్లాంటప్పుడు బిడ్డ చనిపోయింది ఏమనేది వదిలిపెట్టిండొచ్చు కదా. మాకు శిక్షించాలి, అతనికి ఆ అమ్మాయి కూడా శిక్షించాలి. చెప్పబోయంటే 12-1 గంట టైంలో ఒక అతను వచ్చినాడు. అతనికి పార్ట్నరా ఏమనేది తెలీదు. నేనే అక్కడ ఉన్నాను. రే డోర్ తీరా, ఎవరు నువ్వు క్లోజ్ చేసింది అతను మాట్లాడు. అతను ఎవరు? ఫోన్ కాల్స్ ఆధారంగా అది ఏమనేది నాకు తెలియదు. ఇంకా ఎంతమంది ఉండారు ఇక్కడ? అతను వచ్చి ఆడ మాట్లాడుతుంటే ఎవరు నువ్వు అని చెప్పి నన్నే కొట్టేకొస్తే అక్కడ ఉన్న జనాలు చూసినారు, పోలీసులు సార్కి అందరికీ తెలుసు. అతను కూడా ఎవరు, అతను ఎంక్వైరీ చేయాలి. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు గ్యాంగ్ మొత్తము రావాలి. ఆల్రెడీ ఇంకా 2 మర్డర్లు చేశాడు. ఇప్పటికి 3 కేసులు అతని మీద ఉన్నాయన్నారు, 3 మర్డర్ కేసులు ఉన్నాయన్నారు. ఇది హరాస్మెంట్ కేసులు కొన్ని ఉన్నాయని చెప్పినాను, అతని మీద ఉన్నాయని తెలిసింది. కులవర్ధన్ కు నేర చరిత్ర ఉంది అంటున్నారు స్థానికులు. గంజాయికి బానిసైపోయి జులాయిగా తిరుగుతున్నట్టు ఆరోపిస్తున్నారు. వీధిలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కులవర్ధన్ పై పలు కేసులున్నట్టు కూడా నిర్ధారించారు పోలీసులు. కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్ గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక వినికిడైతే ఉంది. గంజాయి బాగా ఎక్కువగా తీసుకొని సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ లో మనకు అన్ని తెలుస్తాయి. తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం లైవ్ లో. రాజు, అక్కడ స్థానికులు చెప్తున్న వర్షన్ ప్రకారం పాపని హతమార్చిన సమయంలో అతడి పక్కన తల్లి ఉంది, పాపని కదలకుండా పట్టుకుంది అని చెప్పి స్థానికులు అంటూ ఉన్నారు. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మేము చూసాము అక్కడ అని చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఉదంతం గురించి? కులవర్ధన్ తల్లి ప్రస్తుతం ఎక్కడుంది? అంటే ప్రస్తుతం కులవర్ధన్ తల్లికి సంబంధించిన సమాచారం పోలీసుల దగ్గర లేదు, ఆమె అబ్స్కాండ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 2 గదులు ఉంటాయి, 2 గదులు ఒక గదిలో ఉన్నటువంటి తల్లి పోలీసులు అంటే ఎవరైతే ఈ బాడీని సెర్చ్ చేసే సమయంలో తలుపులు తట్టినప్పుడు ఆమె బయటికి తలుపు తీసింది. అయితే కులవర్ధన్ ఇంటూ ఉన్నటువంటి గది సంబంధించిన తలుపు తీయలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ సమయంలోనే పోలీసులు కులవర్ధన్ అదుపులోకి తీసుకెళ్లారా లేదంటే అబ్స్కాండ్ అయ్యారా అనే దానిపై స్పష్టత అయితే లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా కులవర్ధన్ తల్లి ఆచూకీపై ఇప్పుడైతే అందరి నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. తల్లి రావాలి, తల్లి ఇందుకు సహకరించింది అన్న ఆరోపణ అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా కులవర్ధన్ని అతని నేర చరిత్రకు సంబంధించి కానీ లేదంటే అతను ఆ ప్రాంతంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు, లేదంటే కొందరు మహిళల పట్ల లేదంటే ఆ ప్రాంతంలో ఉన్న మైనర్ బాలికలు ఇలాంటి వాళ్ళ పట్ల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయము పోలీసులు కూడా తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా స్థానికులంతా కూడా ఏకమయ్యారు. ఖచ్చితంగా మైనర్ బాలికపై జరిగినటువంటి ఘటనకు వ్యతిరేకంగానే నిన్న పెద్ద ఎత్తున ఆందోళన దిగారు ప్రతి ఒక్కరూ. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇవి జులాయిగా తిరుగుతున్న కులవర్ధన్ని శిక్షించాలన్న ప్రధాన డిమాండ్ నిన్న వినిపించిన కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా డెడ్ బాడీని క్లెయిమ్ చేయడానికి కూడా ఇప్పటివరకు మదనపల్లి జిల్లా ఆసుపత్రి దగ్గరికి ఎవరు రాలేదు. అంటే ఖచ్చితంగా కులవర్ధన్కు సంబంధించినటువంటి వ్యక్తులు సంబంధికులు ఎవరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటివరకు కూడా పోస్టుమార్టం కూడా పూర్తి కాని పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు చెప్తున్న వాదన ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా కులవర్ధనకు సంబంధించినటువంటి బంధువులు కానీ లేదంటే తల్లి కానీ ఎక్కడుందన్న విషయాన్ని స్పష్టం చేయకపోయినా కులవర్ధన మాత్రము ఒక డెడ్ బాడీగా అంటే ఒక కాలువ ఒక చెరువులో
పడి ఉన్న విషయాన్ని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తర్వాతనే పోలీసులు అక్కడికి వెళ్ళి గుర్తించారు. డెడ్ బాడీని తరలించారు. అది కులవర్ధన్ డెడ్ బాడీగానే ఇప్పటికే నిర్ధారించారు. అయితే ఒకవైపు అంత్యక్రియలు జరిగే సమయంలోనే మరోవైపు కులవర్ధన్ డెడ్ బాడీ కూడా దొరకడంతోనే బంధువుల్లో కానీ లేదంటే ఏదో బాధిత కుటుంబంలో మాత్రము ఖచ్చితంగా పోలీసులు తీసుకున్న చర్య లేదంటే పోలీసుల ఇంట్రాగేషన్ పట్ల గాలింపు చర్యల పట్ల కానీ లేదంటే ప్రభుత్వం ఇచ్చిన భరోసా పట్ల సంతృప్తి వ్యక్తమవుతున్న ప్రజా సంఘాలు మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సంచలనమైన ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు కానీ లేదంటే కులవర్ధను డెడ్ బాడీగా ఎట్లా లభించాడు అన్న దానిపై ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితుల్లో పోలీసులే ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే కులవర్ధన్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా లేదా అంతవరకు కూడా డెడ్ బాడీకి పోస్టుమార్టం చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది మాత్రము పోలీసులు ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. పోస్టుమార్టం మాత్రము మరి కాసేపట్లో ప్రారంభమవుతుందన్న సమాచారం అయితే మనకు అందుతోంది. ఇప్పటివరకు ఇక్కడే ఉన్నటువంటి ఏజీ కోయ ప్రవీణ్ వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది.